మేము మహిళా మోర్చా నుంచి వచ్చామండి. నిన్న పెట్టిన బడ్జెట్ బిల్లులో మహిళలకు ఏ మాత్రం ఏవి లేకుండా, ఎలాంటి గ్యారంటీలు అమలు చేయకుండా, ఏ ఒక్కటి కూడా మహిళలకు ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకొని వాళ్ళంతలో వాళ్ళు అన్ని చేసుకొని ఇలా దొంగల రాజ్యం వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. మా మహిళల పట్ల తక్కువ చూపు చూడడం చాలా అన్యాయం. ఇది మాకు ఎలాంటి మీరు ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయకపోగా ఇంకా ఎన్నికల సమయంలో మహిళలకు 2500 పింఛన్ కూడా అవి ఇవ్వలేరు. మీరు ఇచ్చిన గ్యారంటీలు కూడా అమలు చేయలేకపోయిండ్రు. ఈ రోజు వచ్చిన కొత్త బిల్లులో కూడా మాకు అసలు ఎలాంటి మహిళలది ఎలాంటి ఏమీ లేకుండా వేసేసిండు. అసలు ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి గెలిచిన ఈ ప్రభుత్వము కుప్పకూలిపోతుంది, మహిళల ఉసురు తగిలిపోతుంది. మేము మహిళా మోర్చా నుంచి బీజేపీ నుంచి మేమందరం మహిళలు కలిసికట్టుగా వచ్చి ఈ రోజు ధర్నా చేస్తున్నాము. రేపు పొద్దున దేనికైనా కూడా ఇలాగే చేస్తాం. స్కూటీలు కూడా ఇస్తామని చెప్పిండు మహిళలకు. స్కూటీలు ఇవ్వడం, స్కూటీలు కాదు 2500 ఇస్తున్నారు. అసలు ఏది కూడా చేస్తలేడు. ఏది చేయకుండా ముఖ్యమంత్రిగా ఎలా రాజ్యాన్ని వెళ్తాడో మేము అది కూడా మహిళలందరం కలిసికట్టుగా చూస్తాము. రేపటి నుంచి అన్ని ధర్నాలు కూడా చేస్తాము. రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేడు. ఉచిత బస్సు అన్నాడు, ఆ బస్సు అనవసరంగా వేసిండు. రానుపోని ఉత్తగా తిరుగులే అవుతున్నాయి. మేము చాలా బాధ, ఏమీ లేదు, ఏమి ఉపయోగమే లేదు. అనవసరంగా జోవు తిరుగులు తిరుగుతున్నారు జనాలు. ఉట్టిగా ఇంటికాడ ఉండి పనిపాట లేక చాక్లెట్లకు బిస్కెట్లకు తిరుగుతున్నారు. 4000 పింఛన్ ఇస్తున్నారు, ఇయ్యలేరు. 2000 మహిళలకు ఇస్తున్నారు, ఇయ్యలేరు. మళ్ళా అదేంటిది స్కూటీలు ఇస్తున్నారు, ఇయ్యలేరు. కరెంటు బిల్లులు ఒకరికి ఇస్తున్నారు, ఒకరికి వస్తలేవు. గ్యాసులు 500కి ఇస్తున్నాడు, 500కి ఇస్తలేరు. ఏది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నాశనం చేస్తుంది, కానీ ఇంకా మంచిగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మహిళలు ఏమి లేదు, సంతోషం. మా పాడ ఇళ్ళ కొట్లాటలు పంచాయతీలు అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తాయి మొత్తం 7 వల్ల రోడ్ల మీద పడిపోతున్నాయి. ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పి ఒకటి కూడా అమలు చేయలేదు. అసలు ఎందుకు అయినా వేసిండు, ఒకటి కూడా వేయలేదు. అసలు బస్సులు ఒకటి ఫ్రీ ఇచ్చిండు. జనాలు మొత్తం లేడీస్ జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. అసలు ఆ బస్సులు కూడా తీసేస్తే కూడా చాలా బాగుంటది. 6 గ్యారంటీలు అని స్కూటీలు ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదు. పింఛన్లు అన్నారు, రేషన్ కార్డులు అన్నారు. మహిళలకు 2500 అకౌంట్లో వేస్తామని చెప్పారు, అది కూడా లేదు. ఒకటి కూడా ఏమి చేయలేదు. కరెంటు బిల్లులు అన్నారు, గ్యాస్ 500 గ్యాస్ ఇస్తామని చెప్పారు, అది కూడా లేదు. ఏది లేదు. అసలు కక్షపూరితంగా చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. మాకెందుకు ఉంటది? ఆయన 6 గ్యారంటీలు ఇచ్చిండు, ఒకటన్నా వేసిండా? 6 గ్యారంటీలు వేసిన దాకా మేము బీజేపీ తరఫున ఎప్పుడు మహిళా మోర్చా ఇంకా పోరాటం చేస్తామని మేము అనుకుంటాం. ఆయన మాకు పగన ఆయన ఏమన్నా మా చుట్ట మా పక్క మనకు ప్రభుత్వం వెళ్తానే వచ్చింది. ఆయన మంచిగా వెళ్ళాలి కదా. అంతా ఇది లంగా దొంగ మొత్తం వెళ్తే ఎట్లా ఉంటది? అది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? అబద్ధపుడు హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఓట్లు వేయించుకున్నాడు, గెలిచిండు, సీట్లో కూర్చున్నాడు. నిన్న బడ్జెట్ 2 లక్షల కోట్ల పైన బడ్జెట్ రిలీజ్ చేసి అందులో కనీసం 6 గ్యారంటీలు ఇచ్చిండు. దానిలో ఎన్ని అమలు పరిచిండు. దాని వల్ల ఈ రోజు మహిళలంతా ఉగ్రరూపం దాలుస్తున్నారు. ఫ్రీ బస్సులు ఒకటి పెట్టిండు. ఫ్రీ బస్సులు ఎవడు పెట్టమంటుండే? ఇప్పుడు ఒక మహిళనే క్వశ్చన్ చేస్తుంది. మీరు బస్సులలో వెళ్ళి, మామూలుగా మీ మీడియా వాళ్ళు కూడా బస్సులలో వెళ్ళి ఒక్కసారి బస్సులో వెళ్ళే వాళ్ళను మీకు బస్సులు ఫ్రీ ఇచ్చిన దాంతో మీకేమన్నా యూజ్ అని మీరు అడగండి. ప్రజలది వాళ్ళది ఒపీనియన్ ఏందనేది మీకు అర్థమవుతుంది. అనవసరంగా ఇచ్చి కనీసం ఇదివరకు ఉన్న ఏమంటారు గౌరవం కూడా బస్సులలో మహిళలకు ఇస్తారు. అసలు మహిళను చూస్తే బస్సే ఆపట్లేదు. మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల అసలు ఎలాంటి ఉపయోగం లేదంటారా మీరు? ఎలాంటి ఉపయోగం లేదు. నేను చెప్తున్నా కదండి, ఇదివరకు ఇచ్చిన రెస్పెక్ట్ కంటే అసలు ఇప్పుడు దాంట్లో ఒక 5% కూడా దొరకట్లేదు. నేను కూడా ఫేస్ చేసిన ఆ ప్రాబ్లం. కానీ ఇదివరకు మహిళ కనబడితే ఎక్కడన్నా వాళ్ళు ఇట్లా చేతి ఎత్తితే రిక్వెస్ట్ చేస్తే బస్సు ఆపేవాళ్ళు. ఇప్పుడు అది కూడా మేము ఆపమని అంటున్నారు. బాజాప్తా చెప్తున్నారు, ఆపమని అంటున్నారు. ఇదివరకు పురుషులు బస్సులా మన లేడీని చూసి సీట్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము పైసలు కొట్టి టికెట్ కొన్నాం, వీళ్ళు ఫ్రీగా పోతున్నారు. అంటే అంత హీనంగా చేస్తున్నారు. కండక్టర్ గానీ, బస్సు గానీ, డ్రైవర్ గానీ ఎవరికి కూడా మహిళలు అంటే వాళ్ళకు వాళ్ళు మర్యాద ఇవ్వట్లేదు. అంటే అంత దీన స్థితిలో పడేసిండు మహిళలను. ఎవరు దానికి కారణం? మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి కారణం. ఈ రోజు మరి మహిళలకు స్కూటీలు, పిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఏమి ఇచ్చిండు దానిలో? దానికి మేము క్వశ్చన్ చేస్తున్నాం. నువ్వు ఇచ్చిన బడ్జెట్ లో ఏమేమి రిలీజ్ చేసినావు, ఏమేమి ఇవ్వబోతున్నాం? ఇచ్చేంత వరకు కూడా మహిళా మోర్చా తరఫున ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తూనే ఉంటారు. మహిళా మోర్చా తరఫున చుట్టూ ముట్టడిస్తాం ఆఫీసులు కూడా. ఇప్పుడు ఖాళీ నిరసన గ్యాస్ సిలిండర్ కూడా అమలు చేస్తారని చెప్తారు. మనం చూస్తున్నాం కదండి, 0 కరెంట్ బిల్ అన్నారు. ఎంతవరకు వచ్చిందో మీరు తెలుసుకోండి.
500కు సిలిండర్ అన్నాడు. మీకు జీరో కరెంట్ వస్తలేదా? మాకు ఇంతవరకు లేదు. ఎంతో మంది మా దగ్గరికి, మేము ఒక బీజేపీ కార్యకర్తలను మమ్మల్ని ఎంతో మంది అడుగుతున్నారు. మేము నిస్సాయ స్థితిలో ఉన్నాం, ఏం చేస్తాం చెప్పండి. ఎంతో మంది ఉన్నారు బీద వాళ్ళు, రెంట్కుండే వాళ్ళు ఉన్నారు. కనీసం రెంట్కుండే వాళ్ళకని నువ్వు హామీ ఇచ్చినప్పుడు ఓనర్స్ కాకుండా కనీసం రెంట్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రజలు మినీ ఇండియా లాగా ఉంటది ఇక్కడ. అక్కడి నుంచి వస్తున్న వాళ్ళకు కనీసం నువ్వు వాళ్ళకు రెంట్కుండే వాళ్ళకన్నా జీరో కరెంట్ బిల్ ఇవ్వు. 500 సిలిండర్ ఎంతమందికి ఇస్తున్నావు, రుజువు చేస్తున్నారా? మీరు మీడియా వాళ్ళు మీరు ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయండి, ఎంతమంది లాభం పొందుతున్నారు అనేది మీకే అర్థమవుతుంది. మమ్మల్ని కాదడం. ఇప్పుడు మేము చెప్తే ఏమంటారు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అట్లనే చెప్తారని అనుకుంటారు. కానీ ఇది వాస్తవం, ప్రజలకు తెలిసిన వాస్తవం ఇది. అందుకే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఖాళీ నిరసన తెలియజేస్తున్నాము. అమలు కాకపోతే మాత్రం ఈ 6 గ్యారెంటీ, మన మహిళలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాకపోతే ప్రతి ఆఫీసు చెప్పినాం కదా. ఇప్పుడు మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు చెప్పిండు, రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఏదో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినా నేను 5 సంవత్సరాలు వాలిస్తాను అనుకుంటున్నావేమో, అదంతా అబద్ధం. నీతోటి అది ఏది కానే కాదు. నీ ప్రభుత్వం కూడా గద్దె దిగుతుంది. భారత్ మాతాకి జై.